కాలు కూడా బయట పెట్టలేవు, జాగ్రత్త. జగన్పై ధ్వజమెత్తిన షర్మిల. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల వైకాపా ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేరని ఘాటుగా విమర్శించారు. తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవడం జగన్ క్యాంప్లో భయాన్ని సూచిస్తోందని షర్మిల అన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని దోచేసింది, రుషికొండను నాశనం చేసింది. అవినీతి, కల్తీ మద్యం అమ్మకాలు వంటి అంశాలపై ఆమె మండిపడ్డారు. షర్మిల సెకీ ఒప్పందంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ అవినీతి అన్ని ఆధారాలతో స్పష్టంగా ఉంది, కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోంది అని ప్రశ్నించారు. సెకీ ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థకు లేఖ రాస్తామని, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. జగన్పై విమర్శలు. జగన్ 1750 కోట్ల లంచాలు తీసుకున్నారని, జగన్ 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టు కేసు నమోదు చేసింది అని షర్మిల ఆరోపించారు. అంత క్లియర్ గా కేసులో పేరు ఉన్నా అమెరికా కేసులో నా పేరు లేదు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె వెటకారంగా వ్యాఖ్యానించారు. నువ్వు చీఫ్ మినిస్టర్ జగన్ కాదా? ఇది అతి తెలివా, వెర్రితనమా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా సౌర విద్యుత్ ఛార్జీలు తగ్గుతుంటే 25 ఏళ్ల ఒప్పందం అవసరమా అని నిలదీశారు. చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసిన జగన్ సెకీ ఒప్పందానికి ఎందుకు ఒప్పుకున్నారు అని ప్రశ్నించారు. షర్మిల వైకాపా పాలనను అవినీతి అన్యాయాలతో నిండిపోయింది కాబట్టే వైకాపా నేతలు నా వ్యాఖ్యల్ని వ్యక్తిగతం అంటున్నారు అని వ్యాఖ్యానించారు. షర్మిల వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. మరి జగన్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.